ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇంతకు ముందే ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో వాళ్ళు చెప్పిన సంచలనమైనటువంటి విషయం వింటే మీ మైండ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. 10th క్లాస్ కంటే ఎక్కువ చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ యువత 83% నిరుద్యోగులుగా మిగిలిపోయారు మన భారతదేశంలో. ఇంతకుముందు 35.2% ఉన్నటువంటి ఒక 10-12 సంవత్సరాల క్రితం 35.2 ఉన్నటువంటి పర్సెంటేజ్ ఉన్నటువంటి నిరుద్యోగం ఇప్పుడు 65.7%కి పెరిగిపోయింది. స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్ కూడా దారుణంగా పెరిగిపోయినాయంట. మన దేశంలో జరిగేది ఏంటంటే మతాల పేర్లు చెప్పి, కులాల పేర్లు చెప్పి మన పిల్లల్ని ఎమోషనల్గా ఫూల్స్ చేసి వీళ్ళ జీవితాలు, వీళ్ళ భవిష్యత్తును నాశనం చేసి పబ్బం గడుపుకునే కొంతమంది లీడర్ల చేతుల కింద బానిసలుగా మన యువత మిగిలిపోతుర్రు.